మా సొద్దపల్లి ప్రజలు ఉండారే, మా ఊళ్ళో జనం బొమ్మలు భగవంతుని నిందించాలని కాదు, వినాయకుడు బొమ్మలు పెడతారు, అన్నదానం చేస్తారు, వేలకు వేలు గుమ్మరించి బాంబులు కాలుస్తారు, లక్షలకి అన్నదానాలు పెట్టి పెవలు కట్టి డ్యాన్సులు అయితే పెడతారు. కానీ మా ఊళ్ళో సొద్దపల్లి గ్రామంలో ఇలా నాలా సమస్యతో బాధతో ఉండడానికి మాత్రం ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మేమున్నాము, మీకు సాయం చేపిస్తాము, మీ అవసరం ఏంటో చెప్పండి అని ఎవ్వరు కనుక్కొని మా ఊళ్ళో అవసరాలు తీర్చలు. అంత మంచూరు సొద్దపల్లి గ్రామం. సొద్దపల్లి గ్రామంలో మాపోటి పేదోళ్ళకి పనులు జరగాలంటే నచ్చాలి. మాపోటి పేదోళ్ళకి పనులు జరగాలి అంటే నచ్చాలి. నచ్చితేనే పని జరిగింది. ఆ నచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేకి వెళ్ళి ఆ చేసే మధ్యవర్తికి మేము నచ్చాలి. అది నచ్చితే ఆ ఎమ్మెల్యేకి చెప్పి చేస్తాడు. సొద్దపల్లిలో పనులు జరగాలి అంటే నచ్చాలి. నచ్చితేనే పనులు చేస్తారు. నచ్చకుండా ఎప్పటి నుంచో టీడీపీ పార్టీని నమ్ముకొని 4 టిప్పుల నుంచి ఏలుకలాడుతూనే ఉండం. పాపం సర్పంచ్ గారు చేస్తున్నానని ప్రయత్నిస్తాను అంటానే ఉన్నాడు. పాపం ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు. మా వాళ్ళు కూడా ఉండరు, కానీ మా వాళ్ళకి మేము నచ్చలేదు. సొద్దపల్లిలో మంచి పని జరగాలి అంటే నచ్చాలి. ప్రపంచమైన ధర్మం 4 పాదాల మీద ఉంటే సొద్దపల్లి గ్రామంలో 12 పాదాల మీద నడుస్తుంది. అంత కమ్మనూరు సొద్దపల్లి. కానీ ప్రపంచం మీద కూడా ఇలా ఉండారని నేను అనుకోను. ప్రపంచం మీద కూడా ఇలాంటి వాళ్ళు ఉండారని నేను అనుకోను. దయచేసి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఈ ఇల్లు నా ఇల్లు కాదు. ఆరోగ్యం లేక నా బిడ్డను బ్రతికించలేక నానా అవస్థల్లో ఉన్నాను. కనీసం నా బిడ్డలకి బ్యాగులు చినిగిపోయి కొనిపెట్టలేని స్థితిలో ఉన్నాను. దయచేసి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కానీ, లోకేష్ గారికి కానీ వీడియో తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్. ఎన్నో వీడియోలు చూసి వాటిని షేర్ చేస్తున్నారు. దయచేసి నా వీడియో కూడా పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేసేలా చేయండి. మానవత్వం ఏదో మన బతికుంది అని నిరూపించండి. ఇక్కడ ఏది శాస్త్రం లేదు. బతికున్నంత వాటికి భగవంతుడు ఆకలి దెబ్బకిల్ని అన్ని అవసరాలని పెట్టాడు. నేనున్నంత వాటికి నా బిడ్డల అవసరాలు తీర్చాలి. నా భర్త నా బిడ్డలకు జన్మను మాత్రం ఇచ్చి వెళ్ళిపోయి కష్టపడి ఎవరికో పెట్టుకుంటున్నాడు. నేను ఇతరుల ఇంట్లో తలదాచుకుంటున్నాను. వాళ్ళు చేయన్నా. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చేరేదాకా మనసున్న మహారాజు ఎవరైనా షేర్ చేయండి ప్లీజ్.